మలికిపురం మండలంలో బ్లోఅవుట్. భీకర జ్వాలలకి మాడిపోయిన వందలాది కొబ్బరి చెట్లు. ఇరుసుమండలో ఇళ్లు ఖాళీ చేసిన జనం. మంటలు అదుపులోకి రావడానికి మరో 24 గంటలు పడుతుంది. బావిలో 20,000 నుంచి 40,000 క్యూబిక్ మీటర్ల గ్యాస్ కిలోమీటర్ పరిధిలో ఖాళీ చేయించామన్న కలెక్టర్. ప్రసాద్ ల్యాబ్స్ కి సీఎం రేవంత్ రెడ్డి. పూలే సినిమా తెలుగు వర్షన్ ప్రత్యేక ప్రదర్శన. మంత్రులతో కలిసి సినిమా చూసిన సీఎం. శాసన మండలిలో కవిత భావోద్వేగం. తన రాజీనామాను ఆమోదించాలని విన్నపం. జాగృతి రాజకీయ పార్టీగా మారుతుందన్న కవిత. పదవికి మనస్ఫూర్తిగానే రిజైన్ చేశారా? బాధ చూడలేక ఎమ్మెల్సీని చేశారన్న సునీత. బీఆర్ఎస్ ఆగ్రహిస్తే తిరగలేరని హెచ్చరిక. నదీ జలాల విచారణపై సుప్రీంలో విచారణ. తదుపరి విచారణ సోమవారానికి వాయిదా. స్టే ఇవ్వాలని కోరతామన్న ఉత్తమ్. కాళేశ్వరం కట్టినప్పుడు అడ్డుపడలేదన్న చంద్రబాబు. విద్వేషాలు కాదు, సమైక్యత కావాలని సూచన. నదీ జలాలపై సీఎం ఉన్నత స్థాయి సమీక్ష. బొమ్మనహాల్ అనంతగిరిలో టీడీపీ గెలుపు. ఎంపీపీ ఎన్నికల్లో దౌర్జన్యం చేశారన్న జగన్. వైసీపీ ఎంపీటీసీలపై దాడులు చేశారని ఆరోపణ. భోగాపురంపై అబద్ధాలు మానుకోవాలి. భూసేకరణ లేకుండా ఎయిర్పోర్ట్ ఎలా కడతారు? శంకుస్థాపనకి క్రెడిట్ తీసుకోవడం సిగ్గుచేటన్న పేర్ని. మేడారం పోస్టర్ని ఆవిష్కరించిన రేవంత్. సీఎంని కలిసిన మంత్రులు, పూజారులు. మహాజాతరకి రావాలని ఆహ్వానం. సాహితీ స్కామ్పై ఛార్జ్షీట్ దాఖలు. స్కామ్ విలువ 3,000 కోట్లుగా తేల్చిన సీసీఎస్ పోలీసులు. మొత్తం 64 కేసులపై సీసీఎస్ విచారణ. చైనా మాంజాతో చాలా డేంజర్. విచ్చలవిడిగా అమ్ముతున్నారన్న దానం. కఠిన చర్యలు తీసుకుంటామన్న మంత్రి పొన్నం. డాక్టర్ లావణ్య ఆత్మహత్య కేసులో ట్విస్ట్. లావణ్యను ప్రేమించి మోసం చేసిన ప్రణయ్ తేజ్, ప్రియుడి అరెస్ట్, రిమాండ్కు తరలింపు. మైనర్ బాలికపై లైంగిక దాడి. చిత్తూరు జిల్లాలో కన్న తండ్రి ఘాతుకం. నాయనమ్మ ఫిర్యాదుతో నిందితుడి అరెస్ట్. మహిళా పోలీసుతో అనుచిత ప్రవర్తన. మెడలో చెప్పుల దండతో నిందితుడి ఊరేగింపు. గుణపాఠం చెప్పిన రాయపూర్ పోలీసులు. 600కే 5,000 రూపాయల చీర. మహారాష్ట్ర సంభాజీనగర్లో బంపర్ ఆఫర్. తొక్కిసలాట జరిగి సొమ్మసిల్లిన మహిళలు. కొట్టుకున్న బీజేపీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ ఎమ్మెల్సీ. బీదర్ జిల్లా అభివృద్ధి మండలి సమావేశంలో గొడవ. పరస్పరం దాడి చేసుకున్న నేతలు. తమిళనాడులో అమిత్ షా పర్యటన. డీఎంకేపై విరుచుకుపడ్డ కేంద్ర హోంశాఖ మంత్రి. హిందువులకు వ్యతిరేకంగా పనిచేస్తోందని విమర్శలు. ఢిల్లీ గాలిలో ప్రమాదకర బ్యాక్టీరియా. మురికివాడలో రద్దీ ప్రాంతంలో గుర్తింపు. న్యూమోనియా, బ్లడ్ ఇన్ఫెక్షన్లకు కారణమవుతున్న బగ్. పీఓకేని భారత్లో కలపాలి. బ్రిటన్ ఎంపీ బాబ్ బ్లాక్మన్ కీలక వ్యాఖ్యలు. పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తోందని ఆగ్రహం.